మా అక్క చాలా రోజుల తర్వాత కష్టపడి చేస్తుంది మా కోసం ఏదో ఏం చేస్తుంది నాకు అర్థమవుతుంది. టోస్ట్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఓ మళ్ళీ టోస్టర్ లేదు కాబట్టి ఇట్లా వేసుకోవాలి టోస్ట్. ఒక్కొక్క బ్రెడ్ బనానా తినేసి ఈ డ్రై ఫ్రూట్స్ తినేసి సరేనా. హే గైస్, సో లంచ్ అయిపోయింది నాది. అండ్ లంచ్ తర్వాత యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నా అండ్ ఒక చాక్లెట్ ఆర్డర్ చేస్తాను నీ సంత కోసం అని. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని నేను ఒకదాన్నే తినేసాను అనమాట. ఇప్పుడు నీ సంతకు తెలుస్తా ఆఫ్ కోర్స్ నన్ను ఇప్పుడు తిడుతుంది. అండ్ నిన్న బ్లాగ్ మీరు చూస్తుంటే తెలుసుంటుంది, మేము అన్నీ ఆర్డర్ చేసాం లజానియా కోసము. సో ఇప్పుడు నేను లజానియా వేస్తున్నా. పాస్తా అయిపోయినట్టు పాస్తాతో లజానియా వేస్తున్నా. లజానియా షీట్స్ చేసేంత ఓపిక లేదు ఇప్పుడు నాకు. చేద్దాం అనుకున్న లజానియా షీట్స్ మైదా అయిపోయినట్టుంది మేబీ. సో ఇప్పుడు ఒకసారి పాస్తాతో చేస్తాను అనమాట. మేము చాలాసార్లు పాస్తాతో వేసుకున్నాము, బాగుంటుంది యాక్చువల్లీ చాలా. సో ఇప్పుడు కూడా పాస్తాతో కొంచెం లజానియా చేస్తాను అనమాట. సో మొత్తం లజానియా అయిపోయినాక మీకు చూపిస్తాను ఎట్లయిందో. యాక్చువల్లీ లజానియా మొత్తం తీసి అవెన్లో పెడతా, చాలా పెద్ద రెసిపీ ప్రాసెస్ అనమాట. సో మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే జస్ట్ కామెంట్ దానికోసం సపరేట్ బ్లాగ్ తీస్తాం కావాలంటే. సో నేను ఇప్పుడు చేసేసి మొత్తం మీకు చూపిస్తాను అనమాట. సెవెంటీ రెడీ, ఇది గ్రేవీ కోసము అండ్ పాస్తా రెడీ ఉంది, బాయిల్ అయిపోయి. అండ్ ఇప్పుడు వైట్ సాస్ చేస్తున్నా, వైట్ సాస్ విత్ దిస్ మిల్క్ అండ్ మైదా. సో ఇది రెడీ అవుతుంది. ఇది కొంచెం మంచిగా అయినాక పన్నీర్ వేస్తాను అనమాట. చాలా పెద్ద ప్రాసెస్ గైస్, అండ్ ఐమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ వాంటెడ్ టు ఇట్ లజానియా. నాకు చాలా రోజుల నుంచి తినబుద్ధి అయింది. యాక్చువల్లీ షీట్స్తో చేద్దాం అనుకున్న ఒరిజినల్ లజానియా లాగా ఉంటుందని. యాక్చువల్లీ చికెన్తో చేయాలి. సో చికెన్ ఎందుకు అని చెప్పేసి పన్నీర్తో చేస్తున్నా. చికెన్ తిన్నాము చాలాసార్లు, సో పన్నీర్తో ట్రై చేస్తున్నాం. పన్నీర్తో కూడా ఒకసారి తిన్నాము, పన్నీర్ తినబుద్ధి అయింది అనమాట. సో విల్ సీ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్. సో అయిపోగానే మీకు చూపిస్తాను అనమాట. సో గైస్ లజానియా అయిపోయింది, అవెన్లో వేడి చేస్తున్నా చూడండి, అవుతుంది. మొత్తం మీదంతా మొజరెల్లా అనమాట. మొజరెల్లా అంతా మెల్ట్ అవుతున్నాయి. ఆ మెల్ట్ అయ్యి కొంచెం ఇంకా మొత్తం లజానియా వేడి అయ్యేంత వరకు ఒక 10 minutes పెడతాను నేను అంతే. ఎందుకంటే అన్ని కుక్డే మనము లేయర్స్ మీద పెడతాం కాబట్టి అది కుక్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. నార్మల్గా ఇది కుక్డ్ పాస్తానే కాబట్టి అంతసేపు పెట్టడం అవసరం లేదు. లజానియా షీట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే లజానియా షీట్స్ రా ఉంటాయి అనమాట. సో అవి ఉడకడానికి ఎక్కువసేపు పెడతారు, 30 minutes అలా పెడతారు. కానీ మేము ఇక్కడ కుక్డ్ పాస్తాతోనే చేస్తున్నాం కాబట్టి అంత టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. జస్ట్ మీద మొదట్లో చీజ్ మెల్ట్ అంత కొంచెం హీట్ అయ్యేదాకా అంతే, ఒక 10 minutes పెడుతున్నాను అంతే. సో తెలిసి తర్వాత టేస్ట్ ఎలా అవుతుందో. టేస్ట్ అయితే బాగానే అవుతుంది, ఐ నో దట్, ఎందుకంటే ఎప్పుడు చేస్తాను నేను లజానియా. సో ఇప్పుడు మమ్మీ ఇంకా నిషాన్స్ వచ్చినాక తింటారు. తిన్నాక టేస్ట్ రివ్యూ చూడండి. లజానియా ఇస్ రెడీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. ఐ నో ఇట్, సూపర్బ్. చూడడానికి అయితే చాలా టేస్టీగా ఉంది, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. అండ్ తిన్నాక తెలుస్తుంది యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాగుంటుంది కూడా, ఎందుకంటే చాలాసార్లు చేసిన ఫస్ట్ టైం కాదు లజానియా చేయడం. ఇట్స్ లుకింగ్ మైండ్ బ్లోయింగ్ అండ్ ఇట్ విల్ టేస్ట్ మైండ్ బ్లోయింగ్. జస్ట్ సీ. సో ఇది మొత్తం చీజ్ వేసిన అనమాట. చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. కిందంతా లేయర్స్ అనమాట. ఒకటి గ్రేవీ లేయర్, ఒకటి వైట్ సాస్ లేయర్, ఆ లేయర్స్ వేసి మీద మొత్తం చీజ్ అనమాట. అండ్ ఒకటి పాస్తా లేయర్. ఇట్స్ లుకింగ్ సో డెలిషియస్. నిషాన్స్ ఇంకా మమ్మీ రావంగానే విల్ స్టార్ట్ ఈటింగ్. వచ్చింది రా. చీజ్ నచ్చింది చీజ్. టిక్ వచ్చింది పొద్దున, మళ్ళీ వీడికి వచ్చిందా? హాయ్ ఏంటి కట్ చేస్తా? అంత షాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఏం చేస్తున్నా అది కూడా నేను ఒక్కదాన్నే మర్చిపోయినా.
ఇప్పుడు మా అమ్మ వచ్చినాక తినేసి వచ్చినావు కదా మెక్కేసి విజేతకి. ఒట్టి డ్రై ఫ్రూట్ తిన్నా ఐస్ క్రీమ్ తినిపించింది. సిగ్గు లేక కొంచెం కూడా. ఏం ఐస్ క్రీమ్ తిన్నావు? సర్ది లేదు, సర్ది ఉండి ఎందుకు తింటున్నావు? అది వద్దు అంటే కూడా ఏం కాదు. చాలా ఎక్కువైంది క్వాంటిటీ, ఒక్కొక్క స్లైస్ సరిపోతుంది అసలు. ఒకటి దాంతో చేసినావా? సరిపోయినాయి. పాస్తాతో ఆర్డర్ చేసిన మళ్ళీ పాస్తా చేసావా? షీట్ చేద్దామంటే మైదా లేదు. సడన్గా చూసినట్లు చీజ్ కనిపించింది. మంచిదే, నువ్వు ఐస్ క్రీమ్ తింటావు నాకు తెలియదు గైస్. నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని తిన్నా అని చెప్పినా కదా. కృష్ణ నాకు తెలిసిపోయింది అందుకని. ఇంకా నేను డైరీ మిల్క్ ఒకటి చేసిన అండ్ 2 రామెన్స్ చేసిన. అది బిగ్ బాస్కెట్ లో 150 క్యాష్ బ్యాక్ ఉంది. ఏదో కొత్తగా వచ్చింది కొరియన్ రామెన్ చీజ్ది. కోసం అడుక్కుంటుంది ఇప్పుడు. ఇప్పుడు తినాలని మనం తింటాం. ఎంత బాగుంటుంది తెలుసా? చాలా బాగుంటుంది. సోయా తింటున్నాం. సూపర్. నో వర్డ్స్ గైస్, అంత బాగుంది. మంచి చీజీగా మొత్తం చాలా బాగుంది. బాగుందా? బ్రెడ్ కాదు, పాస్తా చీజ్ ఇంకా కార్న్. ఎండింగ్ చెప్పు. నువ్వు చెప్పు, నేనే చెప్తా. Bye guys, thanks for watching our vlog. Bye bye.